తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండెల. ప్రస్తుతం నా వెనుక కనిపిస్తుంది పూర్తిగా అగ్నికి ఆహుతైన సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, నేటి వేకువజాము 7 గంటల సమయంలో ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే అయితే అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్న దాని ప్రకారం 7 గంటల 15 నిమిషాల సమయంలో ఈ ఫైర్ ప్రమాదం జరిగిందని, జరిగిన వెంటనే మమ్మల్ని సౌత్ ఇండియా వాళ్ళు సంప్రదించలేదని, ఈ నేపథ్యంలో ఆ కాలాతీతం సమయంలోనే మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా ఈ మంటలకు అర్పితమైంది అని చెప్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నేటి ఉదయం 8 గంటల నుంచి శ్రమించారు. ప్రస్తుతం అయితే సమయం అయితే 6 గంటల పైనే కావస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వస్త్రాలన్నీ కూడా లక్షలాది రూపాయలు విలువ చేసే వస్త్రాలు మొత్తంగా విలువ కోట్లలో ఉండే అవకాశం ఉంది. మన కళ్ళెదురుగా కనిపిస్తుంది. విలువైన పట్టు చీరలు, విలువైనవన్నీ కూడా అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. అదేవిధంగా ఫర్నిచర్ అంతా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఇంకోవైపు చూడచ్చు, పూర్తిగా గతంలో నేటి ఉదయం నుంచి కూడా పూర్తిగా ఈ ప్రాంతం అంతా పూర్తిగా మంటల్లోకి అగ్నికి ఆహుతైంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం 3 జిల్లాల నుంచి 10కి పైగా ఫైర్ ఇంజన్లతో పాటు స్కై లిఫ్ట్ ఫైర్ ఇంజన్, అధునాతన ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడికి తీసుకువచ్చి 8 గంటలకు పైగా ఫైర్ సేఫ్టీ అధికారులు అందరూ కూడా ప్రయత్నించి మంటలను పూర్తి స్థాయిలో అయితే అదుపులోకి తీసుకురావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియాకు సంబంధించి ఏదైతే ఈ బ్లాక్ ఉందో సరైన ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం అయితే శ్రీకాకుళం డిఎఫ్ఓ మోహన్ రావు అయితే మనకు స్పష్టం చేయడం అయితే జరిగింది. సరైన విధానాలు ఈ నిర్మాణాలు జరిగి ఉంటే త్వరితగతిన కూడా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని, ఈ జాప్యం వల్ల సుమారు 8 గంటలకు పైగా మంటలను అదుపులోకి తీసుకురావడానికి సమయం పట్టిందని అయితే ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. భవిష్యత్తులో సౌత్ ఇండియాపై కూడా స్పష్టమైన చర్యలు ఉంటాయని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఫైర్ సేఫ్టీ అధికారులు 8 గంటలకు పైగా చర్యలు చేపట్టడంతో పూర్తిగా శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ ఫైర్ ఘటనకు సంబంధించి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రాథమిక విచారణ మేరకు, ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ వల్ల గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. భవిష్యత్తులో మరింత స్థాయిలో ఎలాంటి నిబంధనలు పాటించిన వాటన్నిటిపై కూడా స్పష్టంగా చర్యలు ఉంటాయని, వీటన్నిటిపై కూడా భవిష్యత్తులో నిర్మాణాలు చేపట్టే వారు క్షుణ్ణంగా ఇకపై ఇలాంటి నిబంధనలన్నీ పాటించాలని కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఫైర్ అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్తో ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్. జరిగింది.